బాలామృతం పిండితో 2 రెసిపీస్ చేద్దాం. రండి వీడియోలోకి చూసేద్దాం. ఇది బాలామృతం పౌడరు, ఇది గోధుమ పిండి, ఇది షుగరు. మీకు కావాలంటే దీని బదులు బెల్లం పొడి అయినా వాడుకోవచ్చు. ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి. మా పాప చేస్తుందంట చూడు. ఈ పౌడర్ మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఇలా కొంచెం వాటర్ వేసుకొని పిండిని, నెక్స్ట్ దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇలా దోశ బ్యాటర్ లాగా కలుపుకొని తర్వాత పెన్నం ఆన్ చేసుకొని ఇలా దోశ పోసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి మామూలు దోశ ఎంత ఫ్రీగా రావు, బట్ పర్లేదు వస్తాయి. ఇలా కొంచెం చిన్న దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు, ఎందుకంటే స్వీట్గా ఉంటాయి కదా. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కాలునాకు తిప్పుకోవాలి. కాలాక టర్న్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా రెండో సైడ్ కూడా కాల్చుకొని తీసేయడమే. చాలా ఎమ్మీగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ రెసిపీ వచ్చేసి ఇందాక పట్టుకున్నాం కదా మిక్సీలో, ఆ పౌడర్ని ఇలా వేసి ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. గట్టిగా పిండిలా కలుపుకోవాలి. కలిపేసుకోవాలి. ఇలా చపాతీలా ఇలా బాండి వేడి చేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రై అయ్యేలోపు మనం ఇలా పిండిని సాదుకొని చపాతీ పిండిలాగా కొంచెం చిన్న చిన్నగా చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఇరిగిపోద్ది. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా పిండి అద్దుకుంటూ రొటేట్ చేసుకొని ఇలా సాదుకున్నాక ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న బిస్కెట్ల లాగా. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న బిస్కెట్స్ లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ బిస్కెట్స్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్నాక కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక తీసేసుకోవడమే. అంతే, ఈజీ అండి రెసిపీ. ఇలా చిన్నగా తిప్పుకుంటూ ఇవి గోల్డెన్ కలర్లో వచ్చాక తీసేసుకోవడమే. ఇలా రెడ్ కలర్లో వచ్చేసాక తీసేసుకోవాలి. చూడండి ఇలా. ఇవి కొంచెం చల్లారాక క్రిస్పీగా అవుతాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ అడుగుతారు చేయం మమ్మీ అని. ఇంకా మిగతావి కూడా ఇలానే అన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.